హాయ్! ఈరోజేమో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా చిన్న పాప వాళ్ళ అత్తగారు, మామయ్యగారు వచ్చారు. దానికి ముందు చికెన్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు తెల్లుల్లి, అల్లం పేస్టు, వేస్తున్నాను. 2 స్పూన్లు ధనియా పౌడరు, పసుపు, కారం స్పూన్నర వేసాను. అంటే తక్కువ తింటారు మా ఇంట్లో, అందుకోసమని. పెరుగు 3 స్పూన్లు వేసాను. జీరా పౌడర్ చిటికెడు, స్పూను వెనిగర్ వేస్తున్నాను. 2 స్పూన్లు నూనె వేసాను. ఇప్పుడు బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 10 నిమిషాలు. కలిపేసాను. మూత పెట్టుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బిర్యానీకి చికెన్ తాలింపు పెడుతున్నాను. అగో సరసా నూనె వేస్తున్నాను దీంట్లో. బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఐదు ఉల్లిపాయలు కోసాను. అందులోనే ఒక ఉల్లిపాయ మిక్సీ చేసుకున్నాను. నూనె వేస్తున్నాను బిర్యానీలో. గరం మసాలా, ఇది ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. సోపు, జీడిపప్పు, గరం మసాలా అన్నీ కలిపి మిక్సీ చేశాను. మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. ముందుకుండా కలుపుకొని ఉంచుకున్నాం కదా, నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, తీసాను. తర్వాత చికెన్ వేస్తున్నాను. ఇది వేగిపోయింది, కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోనే బాస్మతి రైస్ ముందు నుండి నానబెట్టుకుని ఉంచుకున్నాను. అవి కేజీ బియ్యం అండి. ఇది ప్యాకెట్ తెచ్చాము. దాంతో మనం గ్లాస్తో కొలుసుకుంటాం కదా, ఏ గ్లాస్తో కొలుసుకుంటామో ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇంకోటి నేను కొలిసాను, చిన్న గ్లాసు 2 పెద్ద గ్లాసులు అయ్యేవి. దాంతో 6 గ్లాసులు వేసుకున్నాను. నీళ్ళు వేసి నానబెట్టాను బియ్యం. మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి మీద వేసేస్తున్నాను.
ధనియా పత్త వేస్తున్నాను. ఇది పెట్టేసి సిమ్ చేశాను. సిమ్లో పెట్టేసి మూత పెట్టాను. బిర్యానీ అయిపోయింది. చూసారు కదా. నచ్చినట్టయితే నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి.